హాయ్ స్టూడెంట్స్, ఏపీ లాసెట్ అండ్ ఏపీ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీగా లేదంటే అప్లికేషన్ ఫీగా ఎంత అమౌంట్ పే చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో 3YDC కానీ 5YDC కానీ LLM కానీ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో సో ఇప్పుడు మనం చూడబోయేటటువంటి ఫీజు అయితే ఉందో ఈ అమౌంట్ అయితే మీరు పే చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఓకే, సో ముందుగా మనం 3YDC అదేవిధంగా 5YDCకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఓసీ కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్, బీసీ కేటగిరీ వాళ్ళకు 850 రూపీస్, SC/ST కేటగిరీ వాళ్ళకు 800 రూపీస్ అనమాట. ఫర్ LLB కోర్స్ అంటే 5YDC కానీ 3YDC కానీ LLB ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో మీరు కేటగిరీ వైజ్గా ఇక్కడ మనం చూసినటువంటి అమౌంట్ అయితే మీరు పే చేసుకొని పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా LLM ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో LLMకి సంబంధించి కేటగిరీ వైజ్గా ఓసీ కేటగిరీ వాళ్ళు 1000 రూపీస్, బీసీ కేటగిరీ వాళ్ళు 950 రూపీస్, SC/ST కేటగిరీ వాళ్ళు 900 రూపీస్ అయితే పే చేసుకొని మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్స్ ఇక్కడ నేనైతే ఫీ అయితే చూడడం జరిగింది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో 3YDC అండ్ 5YDC LLB చేసే వాళ్ళేమో ఇక్కడ మనం చూసినటువంటి 900, 850 అదేవిధంగా 800 రూపీస్ అయితే పే చేసుకోవాలి. LLM ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా ఇక్కడ చూసినటువంటి 1000 రూపీస్, 950, 900 రూపీస్ కేటగిరీ వైజ్గా పే చేసుకొని ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మార్చి 26వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 25వ తేదీ అనమాట. ఓకేనా? సో ఈ ఇన్ బిట్వీన్లో మీరు కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకున్నట్లయితే ఎటువంటి లేట్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఓకేనా? ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్లయితే జూన్ 9వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు అని చెప్పేసి మనకు అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో స్టూడెంట్స్ జాగ్రత్తగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు మోస్ట్లీ హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి స్టూడెంట్స్. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.